హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి లోక్సభలో పార్లమెంట్లో కాన్స్టిట్యూషన్ మీద చర్చ జరుగుతున్న క్రమంలో రాజ్నాథ్ సింగ్తో పాటు ప్రధానమంత్రి కొంతమంది పేర్లు ప్రస్తావించారు. ఆ పేర్లు ప్రస్తావించిన వాళ్ళల్లో ప్రముఖంగా ఇద్దరు, పురుషోత్తం దాస్ తండన్, తర్వాత కేఎం మున్షి. ఈ ఇద్దరు ఇండిపెండెంట్ ఇండియాలో రైట్ ఫ్రమ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ దగ్గర నుంచి మొదలుకుంటే నెహ్రూ గారితో ప్రతి విషయంలోనూ విభేదించుకుంటూ వచ్చారు. అండ్ ఒకానొక స్టేజ్కి వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి, మరీ ముఖ్యంగా చెప్పాల్సి వస్తే కేఎం మున్షి బయటకు వచ్చి యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి, తర్వాత వన్ ఆఫ్ ద కీ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ విశ్వ హిందూ పరిషత్, వన్ ఆఫ్ ద ఆఫ్ షూట్ ఆఫ్ బీజేపీ అఫిలియేటెడ్ దాంట్లో మనం చెప్పుకోవాల్సి వస్తే విశ్వ హిందూ పరిషత్. సో తర్వాత అంతకుముందు రాజ్నాథ్ సింగ్ మాట్లాడతా లాలా లజపత్ రాయ్, తర్వాత బాలగంగాధర్ తిలక్, దెన్ దయానంద సరస్వతి, ఇలాంటి వ్యక్తుల పేర్లు. దయానంద సరస్వతి కౌ స్లాటర్కి అగెనిస్ట్గా మాట్లాడారు. బాలగంగాధర్ తిలక్ గణ ఈరోజు మనం వినాయక చవితి అనే పండుగ ఏదైతే మనం ఇప్పుడు జరుపుకుంటున్నామో ఇండియా దేశవ్యాప్తంగా, ఈ వినాయక చవితి అనే పండుగ ఒకటి తీసుకొచ్చింది బాలగంగాధర్ తిలక్. శివాజీ ఫెస్టివల్ మహారాష్ట్రలో హిందూ యూనిటీ కోసం స్వాతంత్ర ఉద్యమం టైంలో హిందువులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేసి శివాజీ ఫెస్టివల్ యాజ్ వెల్ యాజ్ వినాయక చవితి తీసుకొచ్చి మహారాష్ట్రలో మొట్టమొదటిసారిగా బాంబేలో జరిపే ప్రయత్నం చేసింది బాలగంగాధర్ తిలక్. తర్వాత ఇండిపెండెంట్ ఇండియాలో పురుషోత్తం దాస్ తండన్ యాజ్ వెల్ యాజ్ మనకు కేఎం మున్షి ఇద్దరు జవహర్లాల్ నెహ్రూని వ్యతిరేకించారు. జవహర్లాల్ నెహ్రూ వీళ్ళ విషయాల్లో ఎందుకు అగ్రీ అవ్వలేదంటే, అప్పటికే ఇండిపెండెంట్ ఇండియా కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ అవుతుంది, ఇండియా రెండుగా డివైడ్ అయింది ఆ రిలీజియస్ బేసిస్ మీద పాకిస్తాన్ అండ్ ఇండియాగా డివైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిలీజియస్ ఇష్యూ పరంగా ఇండియా కూడా ముందుకెళ్తే ఖచ్చితంగా ఇంటర్నల్గా ఇంకో రకమైన ఇబ్బందులు వస్తాయి, మతపరమైన గొడవలు ఎక్కువ అవుతాయి అనే ఒక దాంతో మతపరమైన అంశాలు జోలికి వెళ్లకుండా ప్యూర్లీ నేషన్ బిల్డింగ్కి ఏమవసరం, ఐఐటీస్, ఐఐఎమ్స్, కాన్స్టిట్యూషన్, ఎయిమ్స్, పిఎస్యూస్, మల్టీనేషనల్ మల్టీపర్పస్ డ్యామ్స్, ఇలాంటి వాటి మీద జవహర్లాల్ నెహ్రూ ఫోకస్ ఉంటే ఈ హిందూ మనువాద భావాలు, లేకపోతే పేట్రియార్కల్ మైండ్ సెట్ ఉన్న కేఎం మున్షి అవనివ్వండి, లేకపోతే పురుషోత్తం దాస్ టండన్ అవనివ్వండి, వీళ్ళందరూ యూనిఫామ్ సివిల్ కోడ్ మీద, తర్వాత హిందువుల ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి హిందూ కోడ్ బిల్ మీద, ఇలాంటి వాటి మీద చర్చ తీసుకొచ్చి భారతదేశాన్ని ఇంకొక రకమైన మతపరమైన రాజకీయాల దిశగా చర్చకు లేపి ఆ దిశగా తీసుకెళ్లే ప్రయత్నంలో జవహర్లాల్ నెహ్రూ గారు ఖరాఖండిగా వీటిని అన్నింటినీ అపోజ్ చేసి కాన్స్టిట్యూషన్, తర్వాత నేషన్ బిల్డింగ్కి ఏం అవసరమో అది ఇందాక నేను చెప్పినట్టు ఐఐటీస్, ఐఐఎమ్స్, ఎయిమ్స్, తర్వాత మనకు నేషన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ యాజ్ వెల్ యాజ్ మల్టీపర్పస్ డ్యామ్ల మీద ఫోకస్ చేసుకుంటూ ముందుకెళ్తున్న క్రమంలో వీళ్ళందరూ నెహ్రూ గారితో డిఫర్ అయ్యి బయటకు వచ్చి వివిధ కుంపట్లు పెట్టుకున్న తర్వాత మనం తీసుకుంటే పురుషోత్తం దాస్ టండన్ బయటకు వచ్చి స్వతంత్ర పార్టీని కూడా పెట్టే ప్రయత్నం చేశారు. సో ఇలా ఈ డిఫర్ అయిన వాళ్ళందరినీ, ఎవరైతే జవహర్లాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూని పాలసీస్ మీద డిఫర్ అయి బయటకు వచ్చారో వాళ్ళందరి పేర్లు ఉచ్చరించే ప్రయత్నం చేస్తారు. కానీ భారతదేశానికి బ్రిటిషర్స్ ఉన్న సంపద మొత్తాన్ని దోచుకొని వెళ్ళిపోయిన తర్వాత, భారతదేశంలో కనీసం డస్ట్ కూడా ఉంచకుండా దోచుకుని బ్రిటిషర్స్ వెళ్ళిపోయిన తర్వాత, అలాంటి దేశానికి మొట్టమొదటి ప్రధాని అయి ఉండి దేశానికి ఏం అవసరం, అది ఇరిగేషన్ పరంగా చూసుకుంటే మల్టీపర్పస్ డ్యామ్స్, ఉద్యోగ కల్పన, తర్వాత మనకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో చూసుకుంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, వైద్యం పరంగా చూసుకుంటే ఎయిమ్స్ లాంటి హాస్పిటల్స్, చదువు పరంగా చూసుకుంటే ఐఐటీస్, ఐఐఎం, ఇలాంటివి దేశానికి ఇవి కదా అవసరం అనేసి జవహర్లాల్ నెహ్రూ నేషన్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసే ప్రయత్నం చేస్తే, ఒక 15 సంవత్సరాల పాటు తన దేశానికి మొట్టమొదటి ప్రధానిగా చేసి అసలు ఏది లేని దేశం నుంచి మెల్లగా ఆయన సంపద సృష్టి వైపుగా అడుగుపెట్టిన ప్రధానమంత్రిని ఈ రోజుకి బీజేపీ ఇంతలా టార్గెట్ చేస్తుందంటే వీళ్ళ ప్రధాన ఎజెండా ఒకటే. మొదటగా గాంధీ గారు ఉన్నారు, గాంధీ గారిని చంపేశారు నాథూరామ్ గాడ్సే ద్వారా. గాంధీ గారి తర్వాత వీళ్లకు కొరకరాని కొయ్యగా హిందూ మనువాదపు పేట్రియార్కల్ మైండ్ సెట్ ఉన్న సమాజంలో వీళ్లకు కొరకరాని కొయ్యగా మొట్టమొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ రేషనల్ మైండ్ సెట్తో ఉంటాం, సైంటిఫిక్ టెంపర్ని ప్రమోట్ చేయడం, రిలీజియస్ విషయాలకు దూరంగా ఉంటాం, ఇండియా అని ఒక సెక్యులర్ మేనర్లో, అప్పటికి మన కాన్స్టిట్యూషన్లో సెక్యులర్ అనే ప్రధాన్ని ఇన్కార్పొరేట్ చేయకపోయినా సెక్యులర్ మేనర్లో దేశాన్ని నడిపి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఏదైతే ఉందో ఈ బీజేపీకి, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అప్పుడు జనసంఘ్, ఇప్పుడు బీజేపీ అప్పుడు జనసంఘ్ ఉండింది, జనసంఘ్ తర్వాత ఆర్ఎస్ఎస్కి, తర్వాత ఈ హిందూ ఆఫ్ షూట్ వింగ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళెవరికి మింగుడు పడకపోయేదానికి కారణం ఏంటంటే అప్పటి నుంచే అనాది కాలంగా హిందూ రాష్ట్ర
స్థాపన కోసం వీళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి హిందూ రాష్ట్ర స్థాపనకి ఇండిపెండెంట్ ఇండియాలో మొదటి అడ్డంకిగా మారింది ఈ బీజేపీ. అప్పుడు జనసంఘ్, ఇప్పుడు బీజేపీ, తర్వాత ఆర్ఎస్ఎస్కి, తర్వాత స్టార్ట్ అయిన విశ్వ హిందూ పరిషత్కి జవహర్లాల్ నెహ్రూ గారు. జవహర్లాల్ నెహ్రూ గారు ఒక రేషనల్ సొసైటీని డెవలప్ చేసే ప్రయత్నంలో భాగంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంటే ఈ బీజేపీ, అప్పుడు ఆర్ఎస్ఎస్, జనసంఘ్కి ఈ నెహ్రూ గారి పోకడలు ఏవీ నచ్చక దేశానికి ఇవి కాదు కావాల్సింది, దేశాన్ని మతపరంగా వెనక్కి తీసుకెళ్ళాలి. ఇప్పుడు బీజేపీ ఏదైతే చేస్తుందో గోమాత, మతము, రామ మందిరము, ఇలాంటి అంశాలు బీజేపీ ఎప్పుడూ కానీ ఒక ఐఐటి గురించి, బెటర్ ఎడ్యుకేషనల్ పాలసీ, బెటర్ ఇండస్ట్రియల్ పాలసీ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఏ కాడికి మతం 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 కాకపోతే ఇంకో రకమైన డైవర్ట్ పాలిటిక్స్కి వెళ్ళటం తప్ప దేశానికి ఈరోజు యువతకి ఏది అవసరం అనేది బీజేపీ మాట్లాడే ప్రయత్నమే చేయట్లా. సో అనాది కాలంగా బీజేపీ యొక్క ఎజెండా వెరీ వెరీ క్లియర్. సమాజాన్ని మతాల వారీగా విడగొట్టి పబ్బం గడుపుకోవాలా. అందులో కూడా మరీ ప్రధానంగా బ్రాహ్మణవాదాన్ని, ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలాన్ని చాలా బలంగా సొసైటీలో పెనట్రేట్ చేయాలనుకున్న క్రమంలో జవహర్లాల్ నెహ్రూ గారు వీళ్ళ ఆటలు సాగనివ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఆ రోజు నుంచి మొదలు పెట్టుకున్నారు. అప్పటి నుంచే కాదు, అఫ్కోర్స్ ఫ్రీడమ్ స్ట్రగుల్ జరుగుతున్నప్పుడు కూడా వీళ్ళు జవహర్లాల్ నెహ్రూ గారికి ఆపోజిట్. ఎందుకంటే ఒక చదువుకున్న వ్యక్తి, గ్లోబల్ ఎక్స్పోజర్ ఉన్న వ్యక్తి అప్పటికే. సో ఇలాంటి వ్యక్తి దేశానికి ప్రధాని అయ్యి ఎక్కువ కాలం సీట్లో ఉంటే ఖచ్చితంగా మన భావజాలాన్ని ప్రమోట్ చేసేదానికి ఇబ్బంది అవుతుంది, మన భావజాలం ఓరియంటేషన్లో సొసైటీ నడిచేదానికి ఆబ్స్టికల్గా మారిపోతాడు అనేసి అప్పటి నుంచే జవహర్లాల్ నెహ్రూ మీద పగబట్టి, అప్పుడు పట్టిన పగ ఇప్పటికీ 65 సంవత్సరాల క్రితం, 75 సంవత్సరాల క్రితం ప్రధానిగా ఉన్నారు ఆయన. ఈరోజు సమస్యల గురించి మాట్లాడాలంటే డైరెక్ట్గా జవహర్లాల్ నెహ్రూ దగ్గరికి వెళ్తారు వీళ్ళు. ప్రతి దేశంలో ఉన్న ప్రతి సమస్యకి జవహర్లాల్ నెహ్రూ అని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇది ఏదైతే ఉందో వీళ్ళు పరిపాలన చేతకాక జవహర్లాల్ నెహ్రూ గారి మీద ఒక నెపం నెట్టేసేసి వీళ్ళు 10 సంవత్సరాలుగా పబ్బం గడుపుకునే పని చేస్తున్నారు. జవహర్లాల్ నెహ్రూ గారి గురించి మాట్లాడాల్సి వస్తే ఢిల్లీలో ఏ పెద్ద పొలిటీషియన్ కన్నా ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వస్తే టక్కుని వెళ్ళి జాయిన్ అయ్యేది ఎయిమ్స్. ఆ ఎయిమ్స్ కట్టించింది జవహర్లాల్ నెహ్రూ గారు. ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద టాప్ అండ్ ఐఐఎంలో అహ్మదాబాద్ ఐఐఎం ఒకటి, గుజరాత్ నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో ఉంది. దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది జవహర్లాల్ నెహ్రూ గారు. ఐఐఎమ్స్ కానీ, ఐఐటీస్ కానీ, తర్వాత భాక్రానంగల్ డ్యామ్, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి శ్రీశైలం డ్యామ్ అవనివ్వండి, తర్వాత వచ్చిన శ్రీశైలం డ్యామ్, నాగార్జున సాగర్ డ్యామ్, తర్వాత శ్రీశైలం డ్యామ్ అవనివ్వండి, ఇలాంటివన్నీ ఒక ప్రాపర్ మేనర్లో పంచవర్ష ప్రణాళిక అనే ఒక ప్రక్రియను తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిన వ్యక్తిని ఈ రకంగా దుష్ప్రచారం చేసి ఒక నెగిటివ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారంటే, టు బి హానెస్ట్, పొలిటికల్ ఐడియాస్, ఎఫిలియేషన్స్ పక్కన పెట్టేసి దేశానికి మొట్టమొదటి ప్రధాని అనే గౌరవం చూపే ప్రయత్నం కూడా చేయకపోవడం నిజంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఈ బీజేపీ సింపథైజర్స్ ఈ మనువాదుల యొక్క కుసంసారానికి ఎగ్జాంపుల్. ఏ దేశంలో ఉన్నా చూడండి, మొట్టమొదటి ప్రధాని అంటే దేశంలో ఖచ్చితంగా అందరూ గౌరవిస్తారు. ఇప్పుడు మనం వాషింగ్టన్ని చూసుకుంటే వాషింగ్టన్ సిటీనే పెట్టేశారు అతని పేరు మీద. కానీ జవహర్లాల్ నెహ్రూ పేరు మీద ఏ సిటీ పెట్టలే ఇండియాలో మనకి. ఇక్కడ దరిద్రం ఏంటంటే బీజేపీ వాళ్ళు నెహ్రూ గారి పాజిటివ్ కాంట్రిబ్యూషన్ని పక్కన ఎంత అద్భుతమైన పాజిటివ్ కాంట్రిబ్యూషన్ ఉందో దాన్ని మొత్తాన్ని పక్కకు తోసేసి వీళ్ళ మత ఛాందసవాదమైన రాజకీయాలను ముందుకు తీసుకెళ్లేదానికి సహకరించలేదనేసి ఈ రోజుకి ఆయన చనిపోయి 50 సంవత్సరాలు దాటుతున్న ఈ రోజు ఆయన మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తున్నారంటే జవహర్లాల్ నెహ్రూ గారు ఎంత బలమైన, ఎంత వైబ్రెంట్, ఎంత రేషనల్ సొసైటీని డెవలప్ చేశారనేది అర్థం చేసుకోవచ్చు. ఈ రోజుకి బీజేపీకి ఉన్న ఓటు పర్సెంట్ చూసుకుంటే ఓవరాల్ వాళ్ళు పవర్లోకి వస్తున్నా ఇట్ ఈజ్ లెస్ దెన్ 40%. మెజారిటీ ప్రజలు బీజేపీ యొక్క భావజాలను వ్యతిరేకిస్తున్నారు. అది బీజేపీకి మింగుడు పడట్లా. ఆ సొసైటీని డెవలప్ చేసింది ఆ రోజుల్లో జవహర్లాల్ నెహ్రూ గారు. అందుకని వీళ్ళు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ డైరెక్ట్గా జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళిపోతారు. ఇది బీజేపీ యొక్క ఆటలు సాగకుండా దేశంలో అడ్డుకట్టం మొదటి బ్రేక్ వేసింది బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి, మనువాదుల ఎజెండాకి మొదటి బ్రేక్ వేసింది జవహర్లాల్ నెహ్రూ గారు. దాన్ని బీజేపీ వాళ్ళు ఇంకొక 10 తరాలు ఎత్తినా కానీ డైజెస్ట్ చేసుకోలేరు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ ఎజెండా మొత్తానికి రూపుమాపింది జవహర్లాల్ నెహ్రూ దేశంలో. థ్యాంక్ యూ.